నమస్కారం అండి. మహాభారతంలో నేడు 56వ అధ్యాయము అంశము కర్తవ్యం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీకృష్ణుడు హస్తినాపురం వెళ్ళాక శాంతియుత రాజీ జరుగుతుందేమో అని సంశయించాడు. తిరిగి వచ్చాక అలాంటి సంశయానికి అవకాశం లేదని తేల్చుకున్నాడు. కురుసభలో జరిగినదంతా పాండవులకు చెప్పాడు. ఇక కుంతి కూడా మరణంతోనే అంతమయ్యే యుద్ధం నిశ్చయమైనదే అని విచారణలో మునిగింది. ఆమెలో అంతర్మదనం మొదలైంది. నా ఆలోచనను నా కుమారులకు ఎలా చెప్పగలను? నిందలు అపచారాలు భరించండి, మనం ఏ రాజ్యభాగాన్ని అడగొద్దు, యుద్ధం రాకుండా తప్పించుకోండి అని నేను అంటే క్షత్రియ వీరత్వానికి ఎదురయ్యే ఇలాంటి వాక్యాలను నా కుమారులు ఎలా మన్నిస్తారు? అదీగాక యుద్ధంలో ఒకరినొకరు చంపుకుంటారు. యుద్ధం జయించినా వంశం అంతరించాక సౌఖ్యమేమి ఉంటుంది? నేను ఈ దుస్థితిని ఎలా ఎదుర్కోగలను అని మనసులో అనుకుంది. ఒక పక్క వంశనాశనం, మరో పక్క క్షాత్రధర్మం. ఈ రెంటిని సాధించలేని పరిస్థితిపై కుంతీదేవి చాలా బాధపడింది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీరు ముగ్గురు కలిసి ఉంటే నా కుమారులు వీరిని ఎలా జయించగలరు? వారు ఇప్పటికీ పరాజయం ఎరుగని మహావీరులు. వారిని తలుచుకుంటే నాకు వణుకొస్తుంది. మిగిలిన వారి గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. పాండవులతో యుద్ధం చేసి వారిని చంపగల ఆశ ఉన్నవాళ్ళు వారు ముగ్గురే కౌరవ సైన్యంలో ఉన్నారు. వీరిలో ద్రోణుడు ప్రేమ వల్ల తన శిష్యుల్ని యుద్ధంలో ఎదుర్కోవడానికి చంపడానికి ఇష్టపడడు. పితామహుడు వారిని చంపేందుకు ఏ విధంగానూ ఇష్టపడడు. ఇక కర్ణుడే పాండవులకు ముఖ్యమైన శత్రువు. నా కుమారులను చంపి దుర్యోధనుడికి ఆనందం కలిగించాలనుకుంటున్నాడు. కర్ణుడు మహావీరుడు, అస్త్రశస్త్ర నిపుణుడు. అతను తన కుమారులకు ఎదురుగా నిల్చొని యుద్ధంలో తలపడటం నన్ను దహించేస్తుంది. కర్ణుడికి తన జన్మ గురించి నిజం తెలియజేసే నిమిత్తం అతని వద్దకు వెళ్ళడానికి ఇదే తరుణం. తన జన్మ రహస్యాన్ని తెలుసుకున్న కర్ణుడు దుర్యోధనుడి పక్షం వీడతాడని కుంతి రకరకాలుగా ఆలోచించింది. కర్ణుడు ప్రతిరోజు ప్రార్థన చేసి గంగా తీరానికి కుంతి వెళ్ళింది. అక్కడ కర్ణుడు ప్రార్థనలో ఉన్నాడు. తూర్పు దిశగా చేతులు చాచి ఎత్తి అతడు ప్రార్థనలో లీనమై ఉన్నాడు. కుంతి అతను వెనుకే నిశ్శబ్దంగా నిల్చుని వేచి ఉంది. కర్ణుడు ధ్యాన పరవశంలో ఉన్నాడు. సూర్యుని వేడి కిరణాలు తన శరీరానికి తగలగా అప్పుడు మామూలు స్థితికి వచ్చాడు. తన ప్రార్థన ముగించుకొని వెనుకకు తిరిగి చూశాడు. కర్ణుడి ఉత్తరీయం చివరి భాగాన్ని ఎండ వేడిమి నుంచి రక్షణగా తలపై కప్పుకొని నిలబడి ఉన్న కుంతిని చూశాడు. పాండురాజు రాణి, పాండవ రాజపుత్రులకు తల్లి అయిన కుంతి అక్కడ తన ప్రార్థన పూర్తయ్యే వరకు వేచి ఉండటంతో కర్ణుడు తత్తరపాటు చెందాడు, ఆశ్చర్యపోయాడు. గొప్పవారితో ఎలా సంభాషించాలో తెలిసిన కర్ణుడు కుంతీదేవిని ఉద్దేశించి, రాధకు రథసారథి అయిన అతిరథునకు కుమారుడనైన నేను మీకు వంగి నమస్కరిస్తున్నాను. తమ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాను. తమకు నేనేమి చెయ్యాలి ఓ మహారాజ్ఞి అన్నాడు. కర్ణ, నీవు రాధకుమారుడు కావు. ఆ రథసారథి నీ తండ్రి కాడు. నీవు రథచోదకుని కుటుంబంలో పుట్టినవాడనని తలచొద్దు. నీవు సూర్యకుమారుడు. పృథ లేక కుంతి అనే రాజకాంత గర్భాన పుట్టినవాడివి. నీకు సకల ఐశ్వర్యాలు చేరుగాక అన్నది. తరువాత కుంతి కర్ణుడి జన్మవృత్తాంతాన్ని అతడితో చెప్పింది. నీవు సహజంగా నిండు కవచంతోనూ సహజ స్వర్ణకుండలాలతోనూ జన్మించావు. పాండవులు నీ తమ్ముళ్ళని తెలియక దుర్యోధనుడి పక్షాన చేరి పాండవుల పట్ల పగ పెంచుకొని ద్వేషిస్తున్నావు. ధృతరాష్ట్రుడి కుమారులపై ఆధారపడి జీవించడం నీకు తగదు. అర్జునుడితో కలువు. ప్రపంచంలో ఒక రాజవు అనిపించుకో. నీవు, అర్జునుడు దుర్మార్గులను శిక్షించండి. ప్రపంచమంతా వచ్చి మీ పాదాల వద్ద ఉంటుంది. బలరామకృష్ణుల కీర్తి వ్యాపించిన మాదిరిగానే మీ ఇద్దరి కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. నీ 5 తమ్ముళ్ల మధ్య నీ ఉంటే దేవతల మధ్య బ్రహ్మ ఉన్నట్లుంటుంది అన్నది కుంతీదేవి. తాను సూర్యారాధన చేసిన తర్వాత తన తల్లి ఇలా చెప్పడం వల్ల ఆమె మాటలను సూర్యుడు కూడా సమ్మతించినట్లు కర్ణుడు భావించాడు. కొంచెం ఆలోచించాడు. సూర్యుడు తన స్వామి భక్తిని, హృదయ స్థైర్యాన్ని పరీక్ష చేస్తున్నట్లు భావించాడు.
తాను ఏమాత్రం ఈ సుగుణాన్ని విడకూడదని నిశ్చయించాడు. మనోధైర్యంతో తన స్వలాభాన్ని, తల్లి ప్రేమను తనలోనే అంచుకున్నాడు. కుంతీదేవిని ఉద్దేశించి, ప్రేమమూర్తి అయిన తల్లి, నీవు చెప్పేది ధర్మవిరుద్ధం. నా విద్యుక్త కర్మను మానితే యుద్ధ భూమిలో శత్రువు నన్ను గాయపరిచితే నేను పడే బాధ కంటే ఎక్కువగా నన్ను నేను బాధ పెట్టుకున్నవన్నవుతాను. నీవు ఎప్పుడైతే పసికందుగా ఉన్న నన్ను గంగలో తోశావో అప్పుడే నాకు ఉండాల్సిన క్షత్రియోచితమైన హక్కులను కూడా లేకుండా చేశావు. ఇప్పుడు నీవు క్షాత్రియోచిత కర్మల గురించి చెప్తున్నావు. ఏ ప్రేమైతే జీవిత పర్యంతం నాకు శుభమిస్తుందో అట్టి మాతృప్రేమ నీవు నాకు ఇవ్వలేదు. ఇప్పుడు నీ ఇతర పిల్లల క్షేమం కోసం ఈ కథ అంతా నాకు చెప్పావు. ఇప్పుడు నేను పాండవుల్లో కలిస్తే నేను భయపడేలా చేశానని ప్రపంచమంతా భావించే అవకాశం ఉంది. నేను ధృతరాష్ట్ర కుమారుల అన్నం తిన్నాను, వారి కష్టాలను ఎదుర్కొనేవాణ్ణి, వారి నమ్మకాన్ని పొందాను, ఇంకా వారి ఔదార్యానికి దయకు 1000 విధాల పాత్రునయ్యాను. యుద్ధం ప్రారంభ తరుణమైన ఇప్పుడు నేను వారిని వీడితే ఎవరి అన్నం తిన్నానో వారి పట్ల కృతజ్ఞుణ్ణి అవుతాను. పాండవుల్లో కలవాలని నీవు కోరుతున్నావు. ధృతరాష్ట్ర కుమారులు యుద్ధమని ప్రళయం నుంచి ఒడ్డుకు చేర్చగల నావను నేనని చూస్తున్నారు. నేనే వాళ్ళని యుద్ధానికి పురికొల్పాను. ఇప్పుడు నేను ఎలా వారిని వీడి వారి పట్ల నమ్మక ద్రోహం చేయగలను? ఇంతకంటే ఎక్కువగా దుర్నీతి, నీచము, కృతజ్ఞత ఉన్నదా? జీవితంలోనూ లోకంలోనూ ఇలాంటి నీచానికి మించింది ఉంటుందా? ప్రియమైన తల్లి, నేను వారి రుణాన్ని తీర్చుకోవాలి. అవసరమైతే నా ప్రాణం ఇచ్చైనా సరే వారి రుణాన్ని తీర్చుకుంటాను. అలా చేయకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి వారి అన్నాన్ని దొంగలించిన సామాన్య దొంగనవుతాను. రాబోయే యుద్ధంలో నా శక్తినంతా నీ కుమారులపై నేను నిశ్చయంగా ఉపయోగిస్తాను. నేను దగా చేసుకోలేను. దయచేసి నన్ను క్షమించండి. కానీ నా తల్లి వాదనను పూర్తిగా వృధాపరచలేను. నా కోసం అర్జునుడిని విడిచిపెట్టు. ఈ యుద్ధంలో అతడో నేను చావక తప్పదు. నీ మిగిలిన కుమారులు నన్నేమి చేసిన వారిని చంపను. ఓ వీరమాత, ఈ యుద్ధంలో నేనో అర్జునుడు సజీవులమై ఉంటాం. దీంతో నీకు 5 కుమారులు ఉన్నట్లవుతుంది అన్నాడు. తన ప్రథమ సంతానమైన కర్ణుడు క్షత్రియ ధర్మానుసారంగా ఎంతో దృఢంగా పలికిన మాటలను విన్న కుంతి హృదయంలో కల్లోలం రేగింది. మరో మాట మాట్లాడక తన కుమారుణ్ణి కౌగిలించుకొని నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏది కావాలని భగవంతుడు నిశ్చయించాడో దానికి ఎవరు ఎదురు రాగలరు? నా 4 కుమారులను హింసించనని మాత్రమైనా అతడు మాటిచ్చాడు. అదే చాలు. భగవంతుడు అతడికి తప్పక శ్రేయస్సునిస్తాడు అనుకున్నది కుంతీదేవి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.